మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు రాజేంద్ర గౌడ్ గారికి వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. అదేవిధంగా కుమార్ రెడ్డి గారు శ్యామల కుమార్ రెడ్డి గారు ఎంపీ రేపు ఎంపీ అయినాక బిజీ ఉండి రానంటే మాత్రం చేయలే. నేను మొన్న ఎమ్మెల్యేగా ఓడించినా కానీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈ తెలంగాణ ప్రాంతం బిడ్డలు ఈ ప్రాంతం బాగుపడాలని నా వంతుగా నేను చేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి ఇక్కడ వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నారు. మరి రేపు మాకు మరి ఇక్కడ మన ప్రియతమ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చినారు. వారిని నిన్న ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుతున్నా. కొంచెం నిశ్శబ్దంగా ఉండమ్మా. సభాధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మన అభ్యర్థి అభిమాన నాయకుడు, నాకు కూడా అభిమాన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గారు, కూకటికి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం రాహుల్ గాంధీ గారు ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆనాడే చెప్పినాడు. దానికి అనుగుణంగా మన